వాళ్ళిద్దరికీ 30 ఏళ్ల క్రితం పరిచయమైంది. కానీ ఇద్దరు వేర్వేరు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయినా ఇద్దరి మధ్య మొదలైన ప్రేమ మాత్రం తగ్గలేదు. అతను ఏకంగా ప్రియురాలి ఇంటి వెనకే ఇల్లు కట్టుకున్నాడు. చివరకు ప్రియుడి భార్య తీరుపై కోపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఆ వృద్ధ జంట చివరకు చావులోనూ విడిపోలేదు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతని పేరు లక్ష్మీనారాయణ. వయసు 67 ఏళ్లు. ఈమె పేరు మాధవి. వయసు 56 ఏళ్లు. వీళ్ళిద్దరికీ 30 ఏళ్ల క్రితం పరిచయమైందే. పరిచయమైన సమయంలో లక్ష్మీనారాయణ బాపట్ల రైల్వే స్టేషన్లో బుకింగ్ క్లర్క్గా పనిచేసేవాడు. అదే ఊర్లో బ్యూటీ పార్లర్ నిర్వహించేది మాధవి. పరిచయమయ్యే నాటికి ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. కానీ వీరి ప్రేమకు పెళ్లిళ్లు అడ్డం కాలేదు. ఇద్దరికీ ఇష్టం కావడంతో చట్టపట్టాలేసుకుని తిరిగేవారు. చివరకు వీళ్ల వ్యవహారం కుటుంబాల్లో తెలిసిపోయింది. అయినా ఇద్దరి తీరు మారలేదు. చివరకు ప్రియురాలి ఇంటి వెనక స్థలాన్ని కొని అక్కడే ఇల్లు కట్టించుకున్నాడు. లక్ష్మీనారాయణకు 2 పిల్లలు సంతానం. ఇద్దరూ మంచి ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. మాధవికి 2 ఆడపిల్లలు. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. అలా 30 ఏళ్ల నుంచి వీరి మధ్య అనుబంధం కొనసాగుతూనే ఉంది. లక్ష్మీనారాయణ రిటైర్ అయ్యాక బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేటు రైల్వే టికెట్ బుకింగ్ కౌంటర్ పెట్టుకున్నాడు. మాధవి బ్యూటీ పార్లర్లు వదిలేసి సూపర్ మార్కెట్ నిర్వహిస్తోంది. ఇద్దరూ బయటకొస్తే భార్యాభర్తల్లా తిరిగేవారు. చూసేవారు కూడా వీళ్ళిద్దరూ భార్యాభర్తలే అనుకునేంత చనువుగా ఉండేవాళ్లు. అయితే మాధవికి షార్ట్ టెంపర్. కొద్ది రోజుల క్రితం లక్ష్మీనారాయణ భార్యకు కంటి సమస్య వచ్చింది. ఆపరేషన్ చేయించాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. హైదరాబాద్కు తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించాలని లక్ష్మీనారాయణ భావించాడు. ఈ విషయం తెలుసుకున్న మాధవి లక్ష్మీనారాయణను కలిసిందే. నువ్వు నీ భార్యను తీసుకుని హైదరాబాదు వెళ్లడానికి వీల్లేదని తేల్చి చెప్పిందే. బస్సెక్కిస్తే హైదరాబాద్ వెళ్తుంది. అక్కడుంటున్న నీ కొడుకు ఆపరేషన్ చేయిస్తాడని చెప్పింది. అయితే దీనికి లక్ష్మీనారాయణ ఒప్పుకోలేదు. అంతే, మాధవికి చెప్పలేని కోపం వచ్చింది. నీ పనులన్నీ నేనే చేస్తున్నాను. నీకు ఏ అవసరమైనా నేనే సహాయంగా ఉంటున్నా. నా మాట ఎందుకు వినవంటూ గొడవకి దిగింది. లక్ష్మీనారాయణ మాధవికి సర్ది చెప్పి పంపించాడు. మరుసటి రోజు తన షాపుకు లక్ష్మీనారాయణ వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న మాధవి నేరుగా పెట్రోల్ బంకుకు వెళ్లి బాటిల్ నిండా పెట్రోల్ పోయించుకుంది. అక్కడ్నుంచి లక్ష్మీనారాయణ షాపుకొచ్చింది. నేను చెప్పిన మాట వినవా అంటూ పెట్రోల్ పోసింది. తర్వాత తనపైన కూడా పెట్రోల్ పోసుకుని నిప్పంటించింది. షాప్లో నుంచి పొగలు రావడాన్ని చుట్టుపక్కల వాళ్లు గుర్తించారు. వెంటనే షాప్లోకి వెళ్లేసరికి ఇద్దరూ మంటల్లో కాలిపోతూ ఉండడం చూసి మంటలు ఆర్పారు. తీవ్ర గాయాల పాలైన లక్ష్మీనారాయణ మాధవిలను ఆస్పత్రికి తరలించారు. 80% పైగా కాలిన గాయాలు కావడంతో బాపట్ల నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రికి చికిత్స కోసం తరలించారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మాధవి 2 రోజుల క్రితం మృతి చెందారు. లక్ష్మీనారాయణను ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించినా ఫలితం లేకుండా పోయింది. మాధవి మృతి చెందిన మరుసటి రోజే లక్ష్మీనారాయణ కూడా మృతి చెందాడు.